స్తోత్రాలు ప్రభనేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుట అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము. రోమా 12 వచనంలో పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు అంటున్నాడు. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటున్నాడు. అంటే మనము క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తికి మరి అవసరత అనేది ఉంటది. మనకు ఏ విధంగా అవసరత ఉంటదో ఎదుటి వ్యక్తి కూడా అలాంటి అవసరత ఉంటాయని మనం గమనించి, ఆ విషయంలో మనం ఏం చేయాలంటే, మనము తప్పకుండా అవసరతలలో పాలు పంచుకోవాలి. అంటే మన దగ్గర కలిగింది మనకు అయింది మనము సహాయం చేయడానికి మనము ఇష్టపడాలి. ఇక్కడ చూసినట్లయితే మరి ఒక సమరయుడు అయితే కథను చూసినట్లయితే ఒకతను మరి యెరూషలేము నుంచి యెరికో పట్టణము దిగిపోచున్నప్పుడు అతని దొంగల చేత కొట్టబడ్డప్పుడు అతని అవసరతలో పాలు పంచుకుంటాడు. పాలు పంచుకోవడం అంటే ఇతని దగ్గర నూనెయు, ద్రాక్షరసము తీసి అతని గాయములు కట్టి అతనికి ఇంకెక్కువ ఖర్చయితే ఇస్తానంటున్నాడు. ఇలాంటి మరి అవసరతలు పాలు పంచుకోవడము ఎంత ధన్యత అంటే అది చాలా ధన్యత. మత్తయి సువార్త మనము 6వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని వాక్యము దాగి ఉన్నది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ సమరయుడు చేసిన ఈ పని అతను దేవుని కొరకు చేసిండు. ఒక మంచి మనసు కలిగి చేసిండు గనుక ఇతని ఖర్చు పెట్టిన ఖర్చు, ఆ నూనెయు, ఆ ద్రాక్షరసము, అతను మళ్ళా తిరిగచ్చిచ్చిన డబ్బులు సరాసరి పరలోకములో ఈయన అకౌంట్‌లో దేవుని సన్నిధిలో పడ్డట్టు మనము జ్ఞాపకార్థంగా చూస్తున్నాం. కనుక మన విశ్వాస జీవితంలో మనకు మనమే బతకడము అనేది చాలామంది చేస్తారు గానీ, పరిశుద్ధుల అవసరతలో పరిశుద్ధులంటే దైవజనులు మరి ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకొని, దేవుని పిలుపందుకొని సేవ చేస్తున్న పరి ఆ యొక్క మరి ఆ దైవజనుల విషయంలో మనము అవసరతలు వాళ్ళకి ఏముంటాయనేది గమనించి పాలు పంచుకోవాలి గానీ, ఏదో కొద్దిగంత ఇచ్చి మేమిత్తేనే బతికిండు, మేము ఇయ్యకుంటే వాళ్ళకు జీవితం లేదు అనడం అనేది అది చాలా తప్పు మాట. కనుక ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనములో ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులు అమ్మి అందరినీ వారి వారి అక్కెర కొలది అంటే వారి ఆస్తులు దేవుని పని కొరకు ఆసక్తి. అంటే దేవుని పని జరగాలి అంటే ఎట్లయితే జరుగుతది అనేది వాళ్ళు గమనించి వాళ్ళ ఆస్తులు గూడా అమ్మి దేవుని పని కొరకు అంటే అవసరతలో పాలు పంచుకుంటున్నారు. ఈరోజు కొద్దిమందికి బంగారం ఉంటది, డబ్బులుంటాయి గానీ ఎప్పుడు చూసినా లెవ్వన్నట్టే ఉంటారు. మరి ఇంకా వారికి వడ్డీకి, అప్పుకి ఇయ్యమంటే ఇస్తారు గానీ, దేవుని పని కంటే మొత్తానికే లెవ్వని ఉంటారు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో అపోస్తులు 4వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే 36వ వచనంలో కుపురలో పుట్టిన లేవీడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టె. అంటే దేవుని పని అనేది ఆటంకంగా ఉండద్దు, జరగాలి, వేగవంతంగా జరగాలని ఈ భూమి నాకుంటే అది ఉండిపోతుంది అంతే, దాంతోటి మేలేం లేదని దేవుని పని జరగాలని తన పేరు మీద ఉన్న ఆ భూమిని అమ్మి అట అపోస్తుల పాదముల యొద్ద పెట్టినట్టు మనము చూస్తున్నాము. కనుక మన విశ్వాస జీవితంలో మనము దేవునికి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఇవ్వాలి. కొలస్సీ రాసిన పత్రిక 3:24లో ఒక మాట ఉంటుంది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభుత్వ నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కనుక మనము చేసే ఈ ఒక పని ఏదైతే అవసరతలో పాలుపంచుకుంటామో అది మనము ప్రభు నిమిత్తం అని చేయాలని దేవుని యొక్క వాక్యము. మనుషులకు అన్నట్టు మన దైవజనుకంటూ మన పాస్టర్‌కే ఇస్తున్నాం అన్నట్టు చేయకుండా దేవునికి ఇస్తున్నాం మనం చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక మనము లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే లూకా సువార్త
12వ అధ్యాయము 15వ వచనంలో 15వ వచనంలో మరియు ఆయన మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడు. ఒకని కలిమి విస్తరించడం వారి జీవమునకు మూలము కాదనను. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే లోభం అంటే పిసినారితనానికి మనము అవకాశం ఇవ్వకూడదు. మనకు డబ్బు బాగా అవుతున్నది అంటే జీవానికి మూలం కాదు. అంటే మనకు డబ్బు ఉన్నదంటే పరలోకానికి తీసుకువెళ్ళడానికి కాదు గానీ, మరి ఈ లోక సంబంధంగా మన అవసరాలు తీర్చడానికే. కనుక మన విశ్వాస జీవితంలో మన కొరకు మనం బతకకుండా దేవుని పని కొరకు ముందడగడానికి సిద్ధపడదాం. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.